కళింగరాజ్యానికి రాజు విక్రమాదిత్యుడు. అతడు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతాడు. ఒకరోజు రాజు నిద్రలోనుంచి లేచి తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏమి కల ఇది? ఎంత భయంకరమైన పీడకల! నా గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. కళ్ళు మూసుకుంటే మళ్ళీ అదే సూర్యుడు పడమరన ఉదయించటం, ఆకాశం నల్లగా మారిపోవటం, నదులు పైకి ప్రవహించటం, పక్షులు నీటిలో ఈదటం, చేపలు ఆకాశంలో ఎగరటం, మనుషులు భూమిపై కాకుండా మేఘాలపై నడవటం. అయ్యో, ఇది కేవలం ఒక కల కాదు, ఏదో అరిష్టానికి సూచనై ఉండాలి. నా మనస్సు అశాంతితో ఉంది. ఈ రాత్రి నాకు నిద్ర పట్టేలా లేదు. నా కనురెప్పలు మూసుకుంటే మళ్ళీ ఆ భయంకరమైన దృశ్యాలే నా కళ్ల ముందు మెదులుతున్నాయి. తెల్లవారితే గాని భయం తగ్గేలా లేదు. ఈ కల వెనుక ఏదో రహస్యం దాగి ఉంది. నా రాజ్యాన్ని, నా ప్రజలను ఏ కీడు నుండి కాపాడగలనో నాకు అర్థం కావటం లేదు. నా మనసులో ఈ ఆందోళనతో నేను ఎలా పాలించగలను? అదే రోజు సాయంత్రం పండితుల సమావేశంలో, మంత్రివర్య, నిన్న రాత్రి నాకొక భయంకరమైన పీడకల వచ్చింది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు నిద్ర పట్టడం లేదు. మనశ్శాంతి లేకుండా ఉంది. నా మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన నిండిపోయాయి. నా రాజ్యంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం నాకు కలగలేదు. నా పడక గదిలో విశ్రాంతి ఉన్నప్పటికీ నా ఆత్మకు విశ్రాంతి లేదు. ఈ భయం నా ప్రతి కదలికను ప్రభావితం చేస్తోంది. నా ఆలోచనలన్నీ ఆ కల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేకపోతున్నాను. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజ్య పరిపాలనలో నేను ఎలా దృష్టి పెట్టగలను? ప్రభూ, అంతగా కలత చెందవద్దు. కలలు కేవలం కలలే కదా. అవి మన మనసులో ఉండే ఆలోచనలకు ప్రతిబింబాలు మాత్రమే. వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. తరచుగా మన దైనందిన జీవితంలోని ఒత్తిడి, ఆందోళనలే కలలో వింత రూపాలు దాలుస్తాయి. నిన్నటి దినం మీరేదైనా కఠినమైన నిర్ణయం తీసుకున్నారా? లేదా ఏదైనా రాజ్య వ్యవహారం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసిందా? అటువంటి ఆలోచనలే కలలోకి వచ్చి ఉండవచ్చు. దయచేసి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు కలత చెందితే రాజ్య ప్రజలు కూడా ఆందోళన చెందుతారు. కాదు మంత్రి, ఇది సాధారణ కల కాదు. నా కలలో సూర్యుడు పడమర దిక్కున ఉదయించాడు. ఆకాశం ఎరుపు రంగులో కాకుండా నల్లగా మారిపోయింది. నక్షత్రాలు పగటిపూట మెరుస్తున్నాయి. నదులు పర్వతాలపైకి ప్రవహించాయి. వాటి ప్రవాహంపైనుంచి కిందకి కాకుండా కింది నుంచి పైకి వెళ్తోంది. జలపాతాలు పైకి ఎగిసిపడుతున్నాయి. పక్షులు నీటిలో ఈదుతూ కనిపించాయి. వాటి రెక్కలు చేపరెక్కలుగా మారినట్లున్నాయి. చేపలు ఆకాశంలో ఎగురుతున్నాయి. వాటి పొలుసులు సూర్యరశ్మిలో మెరుస్తూ ఉన్నాయి. మనుషులు ఆకాశంలో నడిచారు. భూమిపై కాకుండా మేఘాలపై నడుస్తున్నట్లు కనిపించారు. వారి అడుగుల కింద మేఘాలు కదులుతున్నాయి. ఇదంతా చూస్తుంటే నాకు ప్రాణం పోయినంత పనయ్యింది. నా గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఇవి ప్రకృతి విరుద్ధమైన దృశ్యాలు. ఇవి కేవలం కలలు అని నేను కొట్టిపారెయ్యలేను. ఇది ఏదో పెద్ద ఉపద్రవానికి సూచన. నా రాజ్యాన్ని, నా ప్రజలను ఈ అరిష్టం నుండి ఎలా కాపాడగలను అని నా మనసు వేదన చెందుతోంది. అయ్యో, ప్రభువులకు ఇంతటి భయంకరమైన కల వచ్చిందా? ఇది నిజంగా విచిత్రమైనదే. మీరు వర్ణించిన దృశ్యాలు ప్రకృతి ధర్మానికి పూర్తిగా విరుద్ధమైనవి. ఇటువంటి కలలు సాధారణంగా రావు. సృష్టి నియమాలకు విరుద్ధంగా జరిగేవి కలలో కనిపించడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. మీ ఆందోళన సహేతుకమైనదే ప్రభూ. నేను కూడా ఇటువంటి కలను ఎప్పుడూ వినలేదు, చూడలేదు. ఇదేదో అసాధారణ సంఘటనకు సంకేతం. విచిత్రమైనదే కాదు, అరిష్టమనిపిస్తోంది. ఈ కలకు ఏదో దుష్టశకునం ఉందని నా మనసు చెబుతోంది. నా రాజ్యంలో ఏదో పెద్ద కీడు జరగబోతుందని నా అంతరాత్మ హెచ్చరిస్తున్నట్లుంది. నా ప్రజలకు ఏదైనా ఆపద రాబోతుందేమోనని నా గుండె దడదడలాడుతోంది. ఈ కలకు అర్థం చెప్పగలవారెవరైనా ఉన్నారా? దీని వెనుక ఉన్న రహస్యమేమిటో నాకు తెలియాలి. ఈ భారం నా మనస్సుపై నుంచి దిగిపోవాలి. ఈ అజ్ఞానం నన్ను తినేస్తోంది. నాకు వెంటనే దీనికి ఒక పరిష్కారం కావాలి. ప్రభూ, మన రాజ్యంలో అనేక మంది పండితులు, జ్యోతిష్యులు ఉన్నారు. వారు వేదాలు, శాస్త్రాలు, జ్యోతిష్యం తెలిసినవారు. వారి జ్ఞానం అపారమైనది. వారిని పిలిపించి ఈ కల గురించి వివరించమని అడుగుదాం. వారిలో ఎవరైనా దీనికి సరైన అర్థం చెప్పగలరేమో చూద్దాం. ఈ క్షణమే వారికి కబురు పంపుతాను. వారిని వెంటనే
ఆస్థానానికి రమ్మని కబురు పంపుతాను. వారు తప్పకుండా మీకు ఒక మార్గాన్ని సూచించగలరు. వెంటనే ఏర్పాటు చేయించండి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవద్దు. ఈ పీడకల రహస్యం తెలియకుండా నాకు నిద్ర పట్టదు. నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ భయం నా రాజ్యాన్ని కూడా ప్రభావితం చేయకూడదు. నా ప్రజలు నా ఆందోళనను గమనించకూడదు. నాకు త్వరగా ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి. అదే రోజు సాయంత్రం పండితుల సమావేశంలో పండిత శ్రేష్ఠులారా, జ్యోతిష్య విద్వాంసులారా, నిన్న రాత్రి నాకొక విచిత్రమైన భయంకరమైన పీడకల వచ్చింది. నా కలలో సూర్యుడు పడమరన ఉదయించాడు. నదులు పర్వతాలపైకి ప్రవహించాయి. పక్షులు నీటిలో ఈదాయి. మనుషులు ఆకాశంలో నడిచారు. ఈ కల నాకు తీవ్రమైన ఆందోళనను కలిగిస్తోంది. నా మనసులో తెలియని భయం, అశాంతి నిండిపోయాయి. దీనికి అర్థమేమిటో, ఇది శుభమా అశుభమా దయచేసి వివరించండి. మీ అపారమైన జ్ఞానంతో నాకు మార్గాన్ని చూపించండి. మహారాజా, సూర్యుడు పడమరన ఉదయించడమంటే ఇది అసాధ్యం కదా. సృష్టిధర్మానికి విరుద్ధం. శాస్త్రాలలో ఎటువంటి కలకు ఎటువంటి ప్రస్తావన లేదు. ఇది ప్రకృతి విపత్తులకు లేదా రాజ్యానికి ఏదైనా పెద్ద ముప్పు వాటిల్లేందుకు సూచన కావచ్చు. ఇది అరిష్టమే కాని శుభం కాదు. ఇటువంటి దృశ్యాలు కేవలం వినాశనానికి ముందు మాత్రమే కనిపిస్తాయి. మా శాస్త్రాల ప్రకారం ఇది రాజ్యానికి పెద్ద కీడును సూచిస్తుంది. అవును మహారాజా, నదులు పైకి ప్రవహించడం ఇది కూడా ప్రకృతి విరుద్ధం. జలప్రవాహం ఎప్పుడూ కిందకి ఉంటుంది గాని పైకి కాదు. ఇటువంటి దృశ్యాలు చూస్తే రాజ్యానికి తీవ్రమైన ఆర్థిక నష్టం లేదా ప్రజలకు ఏదైనా పెద్ద కష్టం రాబోతుందని అర్థం చేసుకోవాలి. పంటలు పండకపోవడం, కరువు కాటకాలు రావడం, వ్యాధులు ప్రబలడం వంటివి జరగవచ్చు. ఇది అశుభమే ప్రభూ. దీనికి తగిన శాంతికర్మలు చేయించకపోతే పెద్ద ఉపద్రవం సంభవించవచ్చు. ప్రభూ, నా జ్యోతిష్య శాస్త్రంలో ఇటువంటి విపరీతమైన కలలకు సంబంధించిన సూచనలు చాలా అరుదుగా ఉంటాయి. పక్షులు నీటిలో ఈదడమంటే సాధారణంగా స్వేచ్ఛగా ఎగిరే జీవులు తమ సహజ స్వభావాన్ని కోల్పోయినట్లు. ఇది ప్రజల స్వేచ్ఛకు భంగం వాటిల్లడం లేదా వారి జీవన విధానంలో పెద్ద మార్పులు రావడం అలాంటి వాటికి సంకేతం కావచ్చు. ప్రజలు తమ సహజ జీవన విధానాన్ని కోల్పోయి అసాధారణ పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుంది. మనుషులు ఆకాశంలో నడవడం ఇది కూడా మానవ శక్తికి అతీతమైనది. ఇది రాజ్యానికి అసాధారణమైన శత్రువులు రావడం లేదా అంతుచిక్కని సమస్యలు ఎదురవడం వంటి వాటిని సూచించవచ్చు. ఈ కలలు అశుభాలకై ఎక్కువ సూచనలిస్తున్నాయి. మహారాజా, ఇటువంటి కలలు సాధారణంగా అరిష్ట సూచకాలే. మేము మా శాస్త్రాల ప్రకారం చూస్తే ఇవి మంచివిగా కనిపించడం లేదు. ఏదైనా పెద్ద ఉపద్రవం రాకముందు ఇలాంటి అసాధారణ కలలు వస్తుంటాయి. మీరు వెంటనే పెద్ద యజ్ఞాలు, యాగాలు చేయించాలి. దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. లేకపోతే రాజ్యానికి పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మాకు తెలిసినంతవరకు ఈ కలలు శుభసూచకాలు కావు. మీరు దీనికి తగిన శాంతికర్మలు చేయించడం మంచిది. దేవతలను ప్రార్థించి దుష్టశక్తుల ప్రభావం లేకుండా చూసుకోవాలి. ప్రజలను కూడా ఈ కష్టాల నుండి కాపాడడానికి ప్రత్యేక పూజలు చేయించాలి. ఇది అత్యవసరం ప్రభూ. ఎవరూ నా కలకు సరైన అర్థం చెప్పలేరా? అంతా నా అదృష్టాన్ని భయపెడుతున్నట్లు మాట్లాడుతున్నారు. మీరు చెప్పినవన్నీ వింటుంటే నా భయం మరింత పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. నాకు కావాల్సింది శాంతి. ఈ కలకు శుభార్థం లేకపోతే నా మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. నా ప్రజల భవిష్యత్తు గురించి నేను ఎలా ఆలోచించగలను? మీరంతా కేవలం అశుభాలనే చూపిస్తున్నారు. నాకు ఒక ఆశాకిరణం కావాలి. ఈ భయం నుండి బయటపడడానికి ఒక మార్గం కావాలి. పండిత శ్రేష్ఠులారా, రాజుగారి ఆందోళనను అర్థం చేసుకోండి. వారికి ఊరటనిచ్చే సమాధానం కావాలి. ఈ కలలకు శుభార్థం ఏదైనా ఉందేమో పరిశీలించండి. ఏదైనా చిన్న ఆశాకిరణం కూడా వారికి ధైర్యాన్నిస్తుంది. దయచేసి మరోసారి ఆలోచించండి. మంత్రివర్య, మా శాస్త్రాలు చెప్పిన దానిని మాత్రమే మేము చెప్పగలం. అసాధారణమైనవి అశుభాలనే సూచిస్తాయి. మేము సత్యాన్ని దాచిపెట్టలేము. రాజుగారికి అబద్ధపు ఆశలు ఇవ్వలేము. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. నాకు ఈ సమాధానాలు సంతృప్తినివ్వడం లేదు. నా మనసులో భయం అలాగే ఉండిపోయింది. ఈ రాత్రి కూడా నాకు నిద్ర పట్టేలా లేదు. మరుసటి రోజు ఒక సామాన్య వృద్ధుడు సభలోకి ప్రవేశించి, మహారాజా, నాకు మీ పీడకల గురించి తెలిసిపోయింది. దాని అర్థాన్ని వివరించటానికి అనుమతిని కోరుతున్నాను. నాది సామాన్య జీవితం, కాని లోకజ్ఞానం కొంత ఉంది. నీవా?
అందరూ పండితులు జ్యోతిష్యులు వివరించలేకపోయారు. వారేమీ చెప్పలేకపోయారు. నువ్వేం చెప్పగలవు? నీకు శాస్త్రజ్ఞానం ఉందా? పెద్ద పెద్ద పండితులు కూడా నిస్సహాయంగా తలదించుకున్నారు. నువ్వు ఎలా అర్థం చెప్పగలవు? నాకు శాస్త్రజ్ఞానం పెద్దగా లేదు. నేను వేదాలు చదవలేదు, జ్యోతిష్యం నేర్చుకోలేదు. కాని లోకజ్ఞానం అయితే ఉంది. ప్రకృతిని, మనుషులను గమనించడం ద్వారా కొన్ని విషయాలు నాకు అర్థమవుతాయి. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి దృశ్యానికి ఒక అర్థం ఉంటుంది. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా వివరణ మీకు నచ్చకపోతే నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధం. నా మాటలు మీకు నచ్చకపోతే నన్ను మీరు శిక్షించవచ్చు. మంత్రివర్య, ఇతనికి ఒక అవకాశాన్నిద్దాం. పండితులు చెప్పినవి నా భయాన్ని పెంచాయి తప్ప తగ్గించలేదు. బహుశా ఈ వృద్ధుడు ఏదైనా కొత్త కోణంలో ఆలోచిస్తాడేమో. కొన్నిసార్లు సాధారణ వ్యక్తులలో అసాధారణ జ్ఞానం ఉంటుంది. మీరు సెలవిచ్చినట్లు ప్రభూ, ఇతని మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. సరే, నీవు చెప్పదలుచుకున్నది చెప్పు. నా కలలో నేను చూసిన అసాధారణ దృశ్యాలను నీకు వివరిస్తాను. సూర్యుడు పడమరన ఉదయించటం, నదులు పైకి ప్రవహించటం, పక్షులు నీటిలో ఈదటం, మనుషులు ఆకాశంలో నడవటం. వీటి అర్థమేమిటి? నాకు స్పష్టంగా వివరించు. ప్రభూ, దయచేసి వినండి. మీ పీడకలలో సూర్యుడు పడమరన ఉదయించడం అంటే ఇది శుభసూచకం. సాధారణంగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. కాని పడమరన ఉదయించటం అంటే మీరు చేసే ఏ పనికైనా అసాధ్యమైన విజయం లభిస్తోంది. మీరు తలపెట్టిన కార్యాలు ఎంత కష్టమైనవిగా కనిపించినా, ఎంతమంది అసాధ్యమన్నా సరే వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. లోకం మొత్తం కాదు అన్న పనిని మీరు అవును అని చేసి చూపిస్తారు. మీ కీర్తి అసాధారణ రీతిలో వ్యాపిస్తుంది. మీ పేరు ప్రతి దిక్కున మారుమ్రోగుతోంది మహారాజా. ఇది మీ శక్తి సామర్థ్యాలకు, మీ సంకల్ప బలాలకు నిదర్శనం. మీరు చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తారు మహారాజా, చేస్తారు. మరి నదులు పైకి ప్రవహించటం, అది ఎలా శుభమవుతుంది? అది ప్రకృతికి విరుద్ధం కాదా? అది కూడా శుభమే మహారాజా. నదులు సాధారణంగా కిందికి ప్రవహిస్తాయి. కాని అవి పైకి ప్రవహించడం అంటే మీ పేరు, కీర్తి ప్రతిష్టలు ఊహించని విధంగా పైకి వెళ్తాయి. మీ రాజకీయం, మీ ధర్మపాలన, మీ ప్రజల పట్ల మీకున్న ప్రేమ, మీ న్యాయ నిబద్ధత, ఇవన్నీ లోకంలో అసాధారణమైన కీర్తిని మీకు తెచ్చిపెడతాయి. మీ ఖ్యాతి నలుదిశలా వ్యాపించి తరతరాలుగా నిలిచిపోతుంది. మీ పాలన ఎంత ఉత్తమమైనదో, ఎంత అద్భుతమైనదో తెలియజేస్తుంది. మీ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ కీర్తి నదుల ప్రవాహంలా నిరంతరం పెరుగుతుంది మహారాజా. పక్షులు నీటిలో ఈదటం, మనుషులు ఆకాశంలో నడవటం, ఇవి మరింత విచిత్రమైనవి కాదా? వీటి అర్థమేమిటి? అవును మహారాజా, అవి మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. పక్షులు నీటిలో ఈదడం అంటే మీ ప్రజలు మీ పాలనలో ఎంత సురక్షితంగా, ఎంత సంతోషంగా ఉంటారో తెలియజేస్తుంది. వారు ఎలాంటి కష్ట సమయాల్లోనైనా, అసాధారణ పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడతారు. మీ పాలనలో వారికి ఎటువంటి భయం ఉండదు. వారు తమకు అసాధ్యమని పెంచిన పనులను కూడా సులభంగా చేయగలరు. వారి భద్రతకు, ఆనందానికి మీరు భరోసా ఇస్తారు. ఇక మనుషులు ఆకాశంలో నడవడం అనేది మీ ప్రజల విశ్వాసం మరియు మీ పాలనలో వారు పొందే అద్భుతమైన సుఖాలను సూచిస్తుంది. మీ పరిపాలనలో ప్రజలు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు మహారాజా. వారి జీవన ప్రమాణాలు, వారి ఆనందం అసాధారణ స్థాయికి చేరుకుంటాయి. మీ పాలనలో వారు అసాధ్యమైన కార్యాలను కూడా సాధించగలరని, వారి ఆశయాలు నెరవేరుతాయని అర్థం. మీ నాయకత్వంలో ప్రజలు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మీ పాలన స్వర్గతుల్యంగా ఉంటుంది మహారాజా. ఆహా,
ఎంత గొప్ప అర్థం! నీ వివరణ వింటుంటే నా భారం మొత్తం దిగిపోయింది. నా మనసులో ఉన్న అశాంతి మాయమైపోయింది. నిజంగానే నా భారం దిగిపోయింది. నువ్వు నా భయాన్ని పోగొట్టావు. పండితులు చెప్పలేని అర్థాన్ని నీవు చెప్పావు. వారి మాటలు నా భయాన్ని పెంచితే నీ మాటలు నాకు ఊరటనిచ్చాయి. నీవు కేవలం కళ అర్థాన్ని చెప్పడమే కాదు, నాకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇచ్చావు. నా రాజ్యంలో ఇటువంటి జ్ఞానం కలిగిన వారు ఉన్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. నా ప్రజలకు శుభం జరగబోతుందని తెలుసుకున్నందుకు నా మనసు ఆనందంతో నిండిపోయింది. నేను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలను. నా రాజ్యాన్ని మరింత ఉత్సాహంగా పాలించగలను. మంత్రివర్య, ఈ వృద్ధుడికి తగిన సన్మానం చేయించండి. ఇతనుకు విలువైన బహుమతులు, బంగారు నాణేలు మరియు జీవితాంతం గౌరవప్రదమైన స్థానాన్నివ్వండి. ఇతని జ్ఞానం అపారమైనది. ఇటువంటి వారి సలహాలు రాజ్యానికి ఎంతో అవసరం. ఇతనిని మన ఆస్థానంలో ముఖ్య సలహాదారుడిగా నియమించుకుందాం. ఇతని జ్ఞానం మన రాజ్యానికి ఎంతో మేలు చేస్తోంది. మహారాజా, మీ ఆశీర్వాదమే నాకు పెద్ద బహుమతి. నా చిన్న జ్ఞానం మీకు ఉపశమనం కలిగించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీ ఆనందమే నాకు అత్యంత విలువైనది. కాదు, నీవు చేసిన సహాయం వెలకట్టలేనిది. నా మనసు ప్రశాంతంగా ఉంది. నా ప్రజలకు కూడా ఈ శుభవార్తను తెలియజేయండి. ఈ కల అరిష్టం కాదు, శుభసూచకమని అందరికీ తెలియాలి. ఈ శుభవార్తను రాజ్యమంతటా చాటించండి. ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి.